బీపీసీఎల్ కర్మాగారాన్ని సత్కరిస్తామని, అయితే రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో బీపీసీఎల్ గ్యాస్ పైప్ లైన్ వల్ల పంట పొలాలను నాశనం చేయడాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బీపీసీఎల్ యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు. రైతులకు అన్యాయం జరిగితే ఏమాత్రం ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. స్టోన్ వేసారు సార్, ఒక్క స్టోన్ అక్కడ వేసారు మీరు అంతే. మాకు చెప్పింది 2 అడుగుల్లో లైన్ ఇప్పుడు 50 అడుగులు రాత్రి ఉండి పెంచున్నారు. మార్చి దాకా నీ జోలికి ఇదేంటంటే కృష్ణపట్నం హైదరాబాద్ బీపీసీఎల్ పైప్ లైన్ ప్రాజెక్ట్. అది ఇక్కడ పేడూరు, ఇప్పుడు తోటపల్లిగూడూరులో పోతుంది. హైదరాబాద్ నుంచి పైప్ లైన్ వస్తుంది. ఆ పైప్ లైన్ డయా వచ్చి 2 అడుగులు లోపల ఉంది, 1.25 అడుగు 2 అడుగులు. కానీ వీళ్ళు పంట చేతికి వచ్చే ముందు జస్ట్ 15 రోజుల నుంచి క్రాప్ హార్వెస్టింగ్ స్టార్ట్ అయిపోద్ది. మార్చి 15కి మ్యాక్సిమం 80% క్రాప్ కటింగ్ అయిపోద్ది. ఇప్పుడు వచ్చి 2022లో నోటీస్ ఇచ్చి మీకు ఆ లెంగ్త్కి మేము డబ్బులు వేస్తున్నాం, క్రాప్ పోతే మీటర్కి 30 రూపాయలు ఇస్తాం స్క్వేర్ మీటర్కి. నాకు అర్థం కాల. ఇప్పుడు ఆ కౌలు రైతులు ఏమైపోవాలా? వాళ్ళు చెప్పేది ఏంటి? ఈ ట్రంచ్ కొట్టేసేసి రేపు ఆ పైపు మళ్ళీ పూడ్చి పైన మట్టి ఎత్తుగా పోసేస్తే అవతల నీళ్లు యువతలకి రావు, కైలు ఎండిపోతాయి కింద. ఎంత పెట్టుబడి? ఎకరాకి 35-40 వేలు, కౌలు ఎంత 30 వేలు, 65 వేలు అని 4 పుట్లు పండితే 1 పుట్టి మిగులుతుంది కౌలు రైతు. ఎక్కడ చావాల వాళ్ళు? బీపీసీఎల్ మేము సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్, అది మన కోసం, మేము కాదనం. బట్ ఒక పద్ధతి. వాళ్ళు ఏమంటారు రైతులు? మీరు నారా తీసేటప్పుడు ఇదిగో ఈ 18 మీటర్లు విడ్త్, 18 మీటర్లు అలైన్మెంట్ ఇటు పోద్ది, మీరు నారాతలు వేయొద్దు, వీరు ఖాళీగా పెడతారు. ఈరోజు పెట్టుబడి పెట్టి చేతికి ఒడ్లు వచ్చేటప్పుడు వీళ్ళు ఏం అంచనా వేస్తున్నారు? ఎంతవరకు తవ్వేమో అంతవరకు అంటున్నారు. రైతులు ఏమంటున్నారు? హార్వెస్టింగ్ మీటర్స్ అవతల, మిషన్స్ అవతల యువతలు ఎట్టుపోవాలా, నీళ్లు ఈ ట్రెంచ్ దాటి అవతలకి ఎట్టుపోవాలా? ఆలోచన పడలే అధికారులకి? కరెక్ట్. ఒడ్లు కానీ ఏదైనా ఇది దురదృష్టం. ఏమంటాము? ఇప్పుడు 1000 ఎకరాలు అక్వైర్ చేస్తే సహకరించాం. 1000 ఎకరాలు పోర్ట్, జెన్కో, సెమ్కాప్ అన్నిటికీ సహకరించారు. ఎన్ని 1000 ఎకరాలు? శ్రీ సిటీ ఎస్సీజెడ్, ఇక్కడ కృష్ణపట్నం ఎస్సీజెడ్, మ్యాన్కూర్ ఎస్సీజెడ్, ఇక్కడ కిసాన్ ఎస్సీజెడ్, రైతులు సహకరిస్తున్నారు. కానీ అధికారులకు బాధ్యతలా? బీపీసీఎల్ అధికారులకు బాధ్యత లేదా? ఇర్రెస్పాన్సిబుల్ అంతే. కరెక్ట్ కాదు. నేను ఒకటి చెప్తున్నా వాళ్ళకి, మార్చి 15, ఎందుకంటే మిగతావి ఏదన్నా నారా తీసినవి తొక్కిచ్చారో అర్థం ఉంది. పెట్టుబడి పూర్తిగా పెట్టి ఇంక ఓన్లీ వరికోత, మిగిలి ఉండేది వరికోత. మార్చి 15. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే పైర్లు పెట్టలేదో మీ అలైన్మెంట్లో అక్కడంతా కంప్లీట్ చేసేసుకోండి. ఈ లోపల 15 రోజుల నుంచే కొన్ని క్రాప్ కటింగ్ మొదలవుతాయి. 15 రోజుల నుంచే మొదలవుతాయి. అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. మార్చి ఆఖరి, ఏప్రిల్ 15కి కంప్లీట్ చేసుకోండి. ఏప్రిల్ ఆఖరికి కంప్లీట్ చేసుకోండి. అంతేగాని పంట చేతికి వచ్చే పొలాన్ని మిషన్లు పెట్టి 18 మీటర్లు విడ్త్ ఏంటది? ఇది కరెక్ట్ కాదు. 60-70 అడుగులు తొక్కేడు బారేస్తుంటే ఎట్ట మనసు వస్తుంది మీకు? అదేమంటే మేము కాంట్రాక్టర్లమే. ఏం కాంట్రాక్టర్ అయితే నువ్వు? ఇది కరెక్ట్ కాదు. ఇది జిల్లా కలెక్టర్కి చెప్తున్నాను, అట్లే బీపీసీఎల్ మేనేజ్మెంట్కి చెప్తున్నాను. ఎవరు చూస్తున్నారు? వాళ్ళ హెడ్ ఆమె ఉమా రాణి అంట, ఆమె ఇప్పుడు కాశ్మీర్కి పోయిందంట. ఆమెతో కూడా మాట్లాడతా. దయచేసి రైతుల కష్టాలు మనసులు దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే పైరు లేదో అక్కడ చేయండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి మార్చి 15 నుంచి మీరు పైప్ లైన్ వేసుకోండి.
రెండో పంట నుంచి అడిగాడు ఆ అబ్బాయి, ఆ కాంట్రాక్టర్. మళ్ళీ ఇది కోత వేయగానే రెండో పంట వేస్తారు కంటే మీకు అనవసరం. రెండో పంట వేసుకొని ఏనిపోని మిమ్మల్ని మేము సపోర్ట్ చేస్తాం, రైతులకి చెప్తాం వేయొద్దు, రెండో పంట ఈ అలైన్మెంట్లో వేయొద్దు అని చెప్తాం. వేస్తే మీరు మీ పైప్ లైన్ వేసుకోండి, మీకే సహకరిస్తాం.